అక్కడనే ఉండిపోతున్నాము. కొద్దిగా దయచేసి పెద్దలు మమ్మల్ని గుర్తించి కొద్దిగా పెద్ద పదవులకు తీసుకుపోవాలని కోరుతూ సమావేశానికి వచ్చినటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అక్కడ మహానుభావులు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు. అలాగే సోదరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి ఇక్కడ నుంచి మేము కొన్ని మా విన్నపాలు చెప్పుకోవాలనుకున్నాము. దాంట్లో కూడా దాని మన ముఖ్య అతిథి గారు చెప్పారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ అయిపోయిన తర్వాత 4వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు అన్ని నియోజకవర్గాల కేంద్రాలలో కాన్స్టిట్యూన్సీ మీటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 13వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు మండల కేంద్రాల్లో మీటింగ్లు జరుగుతాయి. ఈ మీటింగ్ల ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాన్స్టిట్యూన్సీలో మీటింగ్ అయినప్పుడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను ఎన్నుకుని అందరూ మొత్తం మండలంలో నాయకులందరూ ఎన్నుకోవడం. అదేవిధంగా మండలంలో జరిగినప్పుడు గ్రామ శాఖ అధ్యక్షులను ఎన్నుకోవడం అనేది దీంట్లో ప్రధాన ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా దీనిపైన మీ ఆలోచన ఏమైనా ఉంటే చెప్పండి. రెండోది మీతో నగరంలో కూడా డీజల్ వైజ్ మీటింగ్ PS16 FH 2171 ఎవరికి ఇవ్వండి అంటే మా వాళ్ళకి కాదు, అది మేము పార్టీ కోసమే పనిచేస్తాం. వాళ్ళు రాహుల్ గాంధీ చెప్పారు కేంద్రంలో అనేక ఉన్నవాళ్ళు, RSS భావజాలం ఉన్నవాళ్ళు, అలాంటి దొంగల్ని పార్టీ నుంచి వెళ్ళిపోయిన మీకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారే చెప్పారు. దయచేసి చెప్తాము, అలాంటి వాళ్ళు పార్టీలో ఉండదు. అలాంటి వాళ్ళు పార్టీలో ఉండి పార్టీ మోసానికి పనిచేస్తే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంకా గోల్డ్ మీటింగ్ ఉంది. కావున కార్యకర్తలంతా కూడా అసంతృప్తిగా ఉన్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే అధికారం వచ్చింది, జిల్లాలో మేము కూడా పని చేసినాం, మాకు కూడా ఒక బాధ్యత ఇవ్వాలి. ఏ ఆఫీసులో పోయినా ఎక్కడ పోయినా కార్యకర్తలకు కావచ్చు, మా నాయకులకు కావచ్చు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే మా పనుల కోసం మేము భూమి కావచ్చు, ప్రజల సంస్థల మీద పోతాం, మా సంస్థల మీద పోయినా అధికారులు ఇక్కడున్న వాళ్ళే అక్కడున్న వాళ్ళే చేసుకుంటామని చెప్పి చాలా మంది అటుపోయి ఇటొచ్చి ఇటుపోయి అటొచ్చి వాళ్ళకే అధికారం కట్టబెట్టినట్టుగా అసంతృప్తులు ఈరోజు ఈ పాట నాది కాదు, కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా అందరి ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రతిసారి యూత్ కాంగ్రెస్ వచ్చు, NSA వచ్చు, కార్యకర్తలు ఎటువంటి ఎలాంటి బెదిరింపులు ధరించినా ఎలాంటి కేసులు చేసినా ముందుండి కొట్టాలన్నా ఇంకా ఎలాంటి సమస్య ఉన్నా రోడ్ ఎక్కి 10 సంవత్సరాలు వెళ్ళగలరా అటు బీజేపీని అటు TRSని తరలి కొట్టి ఈరోజు రాష్ట్రాల అధికారంలోకి వచ్చినప్పటికి కూడా స్వేచ్ఛ లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నప్పటికి కూడా వాటి ఏ విధంగా నెరవేరుస్తున్నాం? దాదాపు మేము చేస్తున్న అటువంటి హామీలు అధికారులు కాకుండా మన నాయకుల నుంచి కూడా పోతే మేము కూడా చేస్తున్నాం, మేము చెప్పిన చేస్తున్నాం అని చెప్పి అధికారులతో పాటు ఈరోజు ఇందిరామ కంపెనీ కావచ్చు, ఈరోజు వికాస్ కావచ్చు, ఇక్కడ అన్ని కూడా ఆఫీసర్లు ఫీల్డ్ వర్క్లోకి వెళ్ళినప్పటికీ అక్కడ ఉన్న నాయకుడికి తెలియలేకపోతా ఉంది. ఆ ఇందిరామ కంపెనీ చేయడానికి వచ్చినప్పుడు దాన్ని లిస్ట్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. నిజంగా లోపల ఉన్న స్థానికులకు మాలాంటి కార్యక్రమాలకు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పేదవాళ్ళు ఎవరు ఇల్లు అనేది స్థానికులకు మాత్రమే తెలుస్తుంది. ఆఫీసర్ వచ్చి ఇష్టంలో కొడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఇంటికి రావాల్సినటువంటి ఇంటికి వచ్చేటప్పుడు ఎవరింటికి వస్తారు? లీడర్ ఇంటికి వస్తారు ప్రజలు. ఆ సమస్యలన్నీ గ్రామంలో ఉన్నాయి కాబట్టి ఈ దృష్టికి మీ దాకా తీసుకురావాలని చెప్పి నేను ఈ ప్రజలు తప్ప రైతు తెలియదు కానీ మాకున్న సమస్యలు మీ వాటికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే పోలీస్ స్టేషన్లు కావచ్చు, మేము నియోజకవర్గం మేము పోతా ఉంటాం. పోలీస్ స్టేషన్లో బండ్లు కావచ్చు, ఇక్కడ కేసులు కావచ్చు, న్యాయం ఉన్నప్పుడే పోతాం. కానీ ఆ పోలీస్ స్టేషన్లో కూడా సరైన అంటే తప్పుంటే తప్పనే చేస్తాం, రైట్ అంటే రైట్ అనే చేస్తాం. కాకపోతే సమస్య ఉన్నప్పుడు లీడర్ దగ్గరికి వస్తారు. లీడర్ వచ్చినప్పుడు లీడర్లో మేము కావచ్చు, మీ దగ్గరికి కావచ్చు వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించాలని చూస్తాం. అనవసరంగా కేసులు పెట్టడము ఇంకేమో పెడితే ఆ లైఫ్ లేదైపోతుంది. ఒక అక్కడ ఒక గుణపాఠం చెప్పి శిక్షలో పైన వేస్తే ఆ తర్వాత వాళ్ళు చేయకపోవచ్చు. కాకపోతే మేము పని చేసినట్టుంటుంది,
రుణమాఫీ విషయంలో కానీ ముఖ్యంగా మరి చాలా మంది పెద్దల నుంచి మాట్లాడడం జరుగుతుంది. రుణమాఫీ అనేది కొంచెం సమస్య ఉంది. దాని పట్ల కూడా మరి పెద్దలు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రుణమాఫీ చేయవలసిందిగా కోరుతాము. ఎందుకంటే స్థానిక ఎలక్షన్లలో ఈ విషయం చాలా బలంగా ఉంది కాబట్టి ప్రతిపక్షాలు చెప్పుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి దీన్ని తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా నిన్న నుంచి గ్రామాల్లోకి వెళ్ళి చూస్తున్నాం మేము. ఇంకొక సమస్య ఏంటంటే 600 ఎస్ఎస్టీ వరకే మరి ఇల్లు మంజూరైన వారికి కట్టడాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. మనం గతంలో కూడా మనం చెప్పడం జరిగింది. మన కార్యకర్త సమస్య కాబట్టి ఉన్నటువంటి చెప్తున్నా దయచేసి మరి వెసులుబాటు కల్పించవలసిన అవసరం ఉంది. ఇల్లు ఏవైతే కడతారో మనం ఆర్థిక సాయం 5 లక్షల రూపాయలు చేస్తే కొంచెం ఎక్కువైనా సరే దానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క సభ్యులు అడుగుతా ఉన్నారు 600 వరకైతే కష్టమైంది కొంచెం పెంచాలనే విషయాన్ని దీన్ని కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. రాబోయే ఎలక్షన్లో కష్టమైన గెలవాలంటే తప్పకుండా ఇవన్నీ కూడా చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటున్నాం. పెద్దలందరూ కూడా దీన్ని గమనించాలా. మనము చాలా పనులు చేసే ఉన్నాయి కానీ చెప్పుకున్న వాళ్ళకి కూడా పక్కకు అవకాశం ఇవ్వకుండా కొన్ని మనం మన కార్యకర్తలు కూడా చాలా మంది బాధపడుతూ ఉన్నాము. కొన్ని ఇళ్ళు కూడా స్పెషల్గా కార్యకర్తలకు అక్కడ ఇంకా వేరే విషయాలలో కొంత ఎక్స్పార్టీ నుంచి కూడా వాళ్ళకి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. సో దాంట్లో భాగంగా అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మద్దతు దొరికిందే కానీ అదేవిధంగా వాళ్ళు మీకు ఇచ్చేటటువంటి జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు దాన్ని మీరు అందరూ కూడా కొంత తొందరగా సాధించడం చేస్తే పార్టీ లోపల ఉన్నటువంటి నవ యువకులకి మనం కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పేసి కనుక మీరు ఏదున్న పిల్లలందరూ కూడా దీన్ని సహకరించాలని చెప్పి కోరుతాము. జై కాంగ్రెస్. నువ్వు పెద్ద దిక్కువ గులాబెట్టుకుని పార్టీ లేకుండా రేపు స్థానిక సంస్థల్లో చేస్తాం, లేకుంటే జిల్లాలో మొత్తం మాత్రం స్థానిక సంస్థలో ఓడిపోతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందులో దయచేసి మీరు కూడా सबसे पहले ये बोलना चाह रहा हूँ मैं ये कांग्रेस गवर्नमेंट వెంకటరమణ గారికి వాళ్ళతో పాటు తిరుపతి గారికి వాళ్ళతో పాటు వేదిక అలంకరించిన జిల్లా కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులందరికీ మండల కాంగ్రెస్ అధ్యక్షులకి మా తోటి కాంగ్రెస్ కార్యకర్తలకు నమస్కారం. అన్న దయచేసి మౌలానా దయచేసి మాట్లాడినప్పుడు కొంచెం యువకులు కూడా మరి ఈ చదువులో రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఎట్లయినా రాహుల్ గాంధీ గారు ఇంతకుముందు జరిగిన మన కన్వెన్షన్లో ఆరోజు తీర్మానం చేశారు 50 ఏళ్ళలో ఉన్న యువకులందరికీ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఆరోజు చెప్పారు. వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సార్ ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డ కార్యకర్తని గుర్తించాలని మరి ఇక్కడ ఉన్న పెద్దల్ని గుర్తించిన చాలామంది కొందరు ఆవేదన ఉన్నది. దయచేసి ఒకటే మేము మాట్లాడుతున్నాం. స్పష్టత ఉంటే నియోజకవర్గ బాధ్యులు కానీ వేదికపై ఉన్న జిల్లా స్థాయి నాయకులు కానీ మీకు ఒక ఏ డైరెక్షన్లో మాట్లాడాలి మీకు ఒక స్పష్టత వస్తుంది. కాబట్టి ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించడానికి వాస్తవాలు చెప్పనీకి దానికంటే ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి భుజస్కంధాల్లాగా ఉన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా స్థాయి కార్యవర్గ స్థాయిలో ఉన్న విభాగాలకు సంబంధించిన మీ యొక్క ప్రస్తావన విన్న తర్వాత నేను మాట్లాడడం జరుగుతుంది. సో మీ యొక్క సమస్యల్ని వినడం జరిగింది. నేతలు ఏ డైరెక్షన్లో మాట్లాడాలి ఆ రెండింటిని ఉద్దేశించి నేను మాట్లాడతా. అందరూ కూడా సమన్వయం పాటించి ఒక 10 నిమిషాలు శ్రద్ధగా వినవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ఏదైతే బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఏదైతే సంబంధించి సభాధ్యక్షులు వహిస్తున్న డిసిసి అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే నర్సరెడ్డి అన్న గారికి, ఆకు లలితక్క గారికి, రవీందర్ రెడ్డి అన్న గారికి ఎక్స్ఎమ్మెల్యే, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మా తాయర్పేట అందాని అన్న గారికి, అమరేష్ రెడ్డి అన్న గారికి, కాసుల బాలరాజు అన్న గారికి, అదేవిధంగా
గంగారెడ్డి అన్న గారికి, చంద్రు గారికి, నగేష్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా అదేవిధంగా నాతో పాటు ఈడ తోటి అబ్జర్వర్గా విచ్చేసిన ఏదైతే మా సోదరుడు కార్పొరేషన్ చైర్మన్ తిరుపతన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ఎన్ఎస్యూ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదల్, ఐఐటియుసి, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనారిటీ సెల్, కిసాన్ కాంగ్రెస్, ఫిషర్మెన్ సెల్, కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాలకి, అన్ని సెల్స్ కి, ఏదైతే వివిధ హోదాల్లో ఉన్న మండల పార్టీ అధ్యక్షులకి, బ్లాక్ పార్టీ అధ్యక్షులకి, జిల్లా కార్యవర్గ సభ్యులకి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి, వివిధ హోదాలో కాంగ్రెస్ పార్టీ ఉన్న సభ్యులకి, మాజీ సర్పంచ్లకి, మాజీ ఎంపీటీసీలకి, మాజీ జెడ్పీటీసీలకి, మార్కెట్ కమిటీ చైర్మన్లకి, ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి, నా యువకులకి, కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున శిరస్సు నుంచి పాదవందనాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ ఎజెండా, ఈ సన్నాహక సమావేశాలన్నిటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, మన చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తీసుకున్న ఒక నిర్ణయం మేరకు రాష్ట్రంలో ఏదైతే మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ఈ ప్రాంత వాసులు, ఇక్కడున్న నాయకులు, మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీరందరి ఆదేశాల మేరకు పార్టీ తీసుకున్న ఒక నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి చోట కూడా సంస్థాగతంగా, అంటే క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా పార్టీ నిర్మాణాన్ని చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ సొంత జిల్లాకు సంబంధించిన కాకుండా ఆర్మిషన్లు పార్టీలో సుదీర్ఘంగా ఐడియాలజికల్ గా పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న వ్యక్తులని అబ్జర్వర్స్ గా వేసి ప్రతి జిల్లా కూడా ఇద్దరిని పంపించడం జరిగింది. ఇది ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే, ఇక్కడ వచ్చిన నేను కానీ, అబ్జర్వర్ వచ్చిన తిరుపతి కానీ, మాకు ఈ జిల్లాలో రాజకీయం చేసేది లేదు, రేపొద్దున ఇక్కడ పోటీ చేసేది లేదు. ఇక్కడ కేవలం మేము వచ్చింది కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తగా. ఏ రకంగా అయితే పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు అధిష్టానం మాకు అవకాశం ఇచ్చి ఒక కార్యకర్తలు శాసనమండలి సభ్యులుగా, అదేవిధంగా ఒక కార్యకర్తలు ఒక కార్పొరేషన్ చైర్మన్ గా పార్టీ గుర్తించిందో, అదే స్థాయిలో ఈ నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీలు, ఏదైతే 5 అసెంబ్లీలు పరిధిలో ఉన్న కష్టకాలంలో పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తల్ని గుర్తించి వాళ్ళని మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, దానితో పాటు గ్రామ శాఖ అధ్యక్షులుగా, డిసిసి అధ్యక్షులుగా, కార్యవర్గ సభ్యులుగా ఒక ప్రపోజల్స్ ని పెద్దలందరి దగ్గరికి వెళ్ళి సేకరించి కింది స్థాయిలో పనిచేస్తున్న కలిసి మీటింగ్స్ ని కూడా తీసుకొని, అందరి యొక్క ఎక్స్పీరియన్స్ ని కూడా తీసుకొని, ఇంతకుముందు మా సోదరుడు గోపి గారు చెప్పినట్టు సీనియర్స్ ఎక్స్పీరియన్స్ తో పాటు యువకుల యొక్క ఉత్సాహం రెండింటి కలయికని జోడించి పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది. సో ఈ మీటింగ్ లో మనం ఏదైతే ఫైనల్ చేసుకునే ముఖ్య అంశాలు ఏవైతున్నాయో, మొట్టమొదటి మీరందరూ కూడా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్థాయికి సంబంధించి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మీటింగ్ తేదీ మే 3 నుంచి మే 10వ తారీఖు లోపల ఆ మీటింగ్ అనేది ఒక తేదీని పెద్దలందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మే 3 నుంచి మే 10 లోపల జై బాపు, జై భీమ్, జై సంవిధానికి సంబంధించి జిల్లా స్థాయి యొక్క పబ్లిక్ మీటింగ్ ని అన్ని నియోజకవర్గాలకి ఏదైతే సమన్వయం చేసి అందరినీ తీసుకొచ్చి ఆ మీటింగ్ ని ఈ యొక్క మీటింగ్ లో మనం ఫైనల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిసిసి అధ్యక్షులు మీరు కూడా పెద్దలతో మాట్లాడి ఈ మీటింగ్ కంక్లూడ్ అయిపోయే లోపల ఆ డేట్, స్థలం ఏదో మీరు కూడా చెప్తే దాన్ని పంపించి మీ విజ్ఞప్తి కూడా చేస్తే ఎవరు చీఫ్ గెస్ట్ గా రావాలి చెప్తే దాన్ని కూడా పెట్టి 2-3 పేర్లు చెప్తే పెద్దలు ఎవరో కానీ ఆ మీటింగ్ కి చీఫ్ గెస్ట్ గా కూడా పిలిపించే ఒక ప్రయత్నం చేస్తాం. రెండో విషయము, ఈ మీటింగ్ కి సంబంధించి ఏ రకంగా అయితే జిల్లా స్థాయిలో మనం ఈరోజు మన అన్ని విభాగాలకు సంబంధించి అందరితోటి ఇక్కడ ఉన్న పార్టీలతో మనం మీటింగ్ పెట్టుకున్నాము, అంటే జిల్లా స్థాయిలో నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. మీ అసెంబ్లీ స్థాయిలలో కూడా అసెంబ్లీ పరిధిలో ఉన్న
జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, అన్ని విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు, పిసిసి కార్యవర్గ సభ్యులు ఉన్నటువంటి వాళ్ళు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్లు, అందరి నాయకులతో కలిసి పిసిసి మెంబర్లు, బ్లాక్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ కార్యవర్గ సభ్యులు వాళ్ళతో కలిసి మీ అసెంబ్లీలలో కూడా మీటింగ్స్ ని ఏదైతే మే 4 నుంచి మే 10వ తారీఖు లోపల మీ నియోజకవర్గాల్లో కూడా ఈ స్థాయి మీటింగ్స్ అనేవి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ మీటింగ్స్ లో చాలా క్లియర్ గా బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్స్ లో ఎవరి ఫోటో వస్తుందో కేవలం ఏఐసిసి నాయకత్వం ఏదైతుందో మన అధ్యక్షుడిని ఏఐసిసి ప్రోటోకాల్ పెట్టుకుని ఆ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఒకరు లేచి ఒకరు తెలియలేదని ఇబ్బంది కాకుండా ఆ మీటింగ్ సమయం కూడా మీరు ఏ సమయం చెప్తారో నేను కానీ అదేవిధంగా తిరుపతి గారు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాము. మీరు చెప్పిన సమయానికి మీరు 10 చెప్తే షార్ప్ 10 గంటలకు అక్కడ కూర్చుంటాం. కానీ మీరు ఏ సమయానికి చెప్తే దయచేసి ఆ సమయానికి మీటింగ్ ప్రారంభించ ఆ విధంగా మీరు కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ రోజు ఏదైతే అసెంబ్లీ మీటింగ్స్, అదేవిధంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ మీటింగ్స్ అనేది ఇది కంక్లూడ్ అయిపోయినప్పుడు పెద్దలందరూ కూడా ఈ మీటింగ్ అయిపోయిన ఒక 15 నిమిషాలు పెద్దలందరితో కూడా నియోజకవర్గ పార్టీలు, జిల్లా స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేస్ అదేవిధంగా పెద్దలతో కూర్చొని మీరు ఇచ్చే కేసుని కూడా ఫైనల్ చేసుకోవడం జరుగుతుంది. సెకండ్, ఇది చాలా మంది మాట్లాడుతూ మేము 10 ఏళ్ళకి వెళ్ళి కష్టపడ్డాము, 10 ఏళ్ళకి వెళ్ళి కష్టపడ్డా ఈరోజు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఐడియాలజికల్ గా పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు ఒక 3 విషయాలు మనం గుర్తించుకోవాలి. పెట్టుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. పార్టీ 100% ప్రతి ఒక్కరు కూడా పొలిటికల్ అంబిషన్, పొలిటికల్ గోల్ అనేది అందరికీ ఉంటుంది. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక నియోజకవర్గానికి వెళ్ళి పోటీ చేయాలని చెప్పి సుమారు 3 సంవత్సరాలు పనిచేసుకున్నా. ఆఖరి నిమిషంలో పార్టీ ఒక నిర్ణయం తీసుకొని నువ్వు ఇంటికి కాదు, నువ్వు హైదరాబాద్ లో నువ్వు పనిచేయడానికి ఇంకా సమయం ఉందని చెప్పారు. ఆ రోజు నేను ఒక విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు ఉండే. పార్టీ నిర్ణయం చెప్పినందుకు ఒక మాట మాట్లాడుకుంటా ఆ నియోజకవర్గానికి వేరే దగ్గరికి వెళ్ళి వచ్చి అక్కడ నాకంటే బలంగా వ్యక్తికి వెళ్ళగలుగుతాడని చెప్పి పార్టీ నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఆ నిర్ణయాన్ని పార్టీ చెప్పిన ఒక నిర్ణయాన్ని కట్టుబడి ఒక మాట మాట్లాడుకుంటా ఆ నియోజకవర్గాన్ని నిష్పత్తి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత ప్రత్యేకమైన పరిస్థితులలో అనుకోకుండా ఒక ఉప ఎన్నికల్లో పోటీ చేయమని అవకాశం ఇచ్చారు. పోటీ చేసిన నాకు చెప్పారు, మళ్ళీ రాబోయే ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్ నువ్వే పోటీ చేస్తావు అని పైకి వెళ్ళి కింద వరకు అందరూ కూడా పెద్దలందరూ కూడా మాట్లాడి చెప్పారు. సరే పార్టీ గారు బలోపేతం చేసుకున్నామని చెప్పి 3,000 ఓట్లు వచ్చిన కాడ 42,000 మెంబర్షిప్ చేసినాం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం. క్షేత్రస్థాయిలో 64 మంది కార్యకర్తలు ఉన్న కాడ ఏదైతే ప్రతి బూత్ లెవెల్లో 5గురిని ఐడెంటిఫై చేసి మాకున్న 150 పైచీలకు బూత్ ఏదైతే సంబంధించి ఆ గ్రామాలు ఏదైతే 112 గ్రామాల పైచీలకు ప్రతి చోట కూడా దాదాపు 450 మంది కార్యకర్తల్ని తయారు చేసినాం. మళ్ళీ ఆఖరి నిమిషంలో రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర అయిపోయింది, బట్టి గారు పాదయాత్ర అయిపోయింది. 14 రోజుల ముందు లేదు పార్టీ యొక్క నిర్ణయం తీసుకుని అవకాశం ఇంకొకరికి ఇవ్వాలని చెప్పారు. 24 గంటలు బాధ అనిపించింది. తర్వాత పార్టీ చెప్పిన నిర్ణయం మేరకు అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఆ నియోజకవర్గాన్ని విడిచిపెట్టి మన హైదరాబాద్ వెళ్ళిపోయినా. మరుసటి రోజుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉండే, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్వై అధ్యక్షులుగా పేపర్ మీడియాస్ పైన అనేక ఇష్యూస్ పైన కొట్లాడినాము. అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో అత్యధిక కేసులు ఎవరిపై ఉన్నాయంటే నాకంటే అత్యధిక కేసులు వెళ్ళలేదు. రాష్ట్రంలో నాకంటే ఎక్కువ ఇబ్బంది పడ్డది వెళ్ళలేదు. అన్ని రకాలుగా ఇబ్బంది పడి అన్ని రకాలుగా బాధ అనుభవించి ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సొంత పార్టీ వ్యక్తులు ఎవరైనా మాట్లాడారు, బయట కూడా ఎగతాళి చేసి మాట్లాడారు. కానీ ఏ రోజు కూడా పార్టీ పైన ఒక్క చిన్న మాట కూడా నేను మాట్లాడలే. పార్టీ నాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం హుజరాబాద్ ఉప ఎన్నిక అని చెప్పిన అది పార్టీ విధానం అనేది ఉండాలి. బాధ అనిపించినా కోపం అనిపించినా 4 గోడల మధ్యలో ఆ రోజున పిసిసి అధ్యక్షులతో మాట్లాడిన, బాధ అనిపించినా కోపం అనిపించినా నేను నమ్ముకున్న నాయకుడు రాహుల్ గాంధీ గారికి నా బాధ చెప్పుకున్నా. ఇంట్లో ఉన్న నన్ను ఎమ్మెల్సీ అవకాశం పెద్దలు ఎంతో మంది ఆశించిన
ఎంతో మంది పోటీ పడుతున్నా కనీసం నేను ఎమ్మెల్సీ కూడా నేను అడగలేదు, ఎమ్మెల్సీ నాకు కావాలని నేను అప్లికేషన్ పెట్టుకోలేదు. వాస్తవానికి ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారని చెప్పి నేను భావించిన. కానీ పార్టీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం అందరూ ఒక అభిప్రాయానికి వచ్చి 31 సంవత్సరాలు నాకు ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చారు. ఇది పార్టీ ఇచ్చింది. ఈరోజు బల్మూరి వెంకట అనే వ్యక్తిని పేరు గుర్తించింది అంటే అవకాశం ఈ కండువా వేసుకోనికి నాకు రాహుల్ గాంధీ గారు ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మీరు అందరూ వచ్చి కూర్చున్నారు, ఇంత గట్టిగా వేదిక పైన మీరు పెద్దల్ని విమర్శిస్తున్నారంటే అవకాశం మీకు మన పార్టీ ఇచ్చింది. ఈ పార్టీ లేకపోతే ఈ కండువా లేకపోతే మనకు అవకాశం ఇచ్చేది ఎవరు? ఈరోజు మనం ఏది మాట్లాడినా కొత్త వాళ్ళు వచ్చిండ్రు, పాత వాళ్ళని పట్టించుకుంటున్నారు. కొత్తోళ్ళు రావాల్సిన వాళ్ళు నచ్చి వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు కొత్తోళ్ళు పాతోళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొత్తోళ్ళని కలుపుకొని పార్టీని బలోపేతం చేసిన బాధ్యత మన పైన కూడా ఉంటుంది. ఇదేదో నువ్వు ఎమ్మెల్సీ అయినావన్నా నీకు స్థానము ఉంది అని చెప్పి మీరు అనుకుంటున్నాము. ఈ రోజు కూడా నేను ఎమ్మెల్సీ అయినా పార్టీలను ఎక్కడ పెట్టుకోమని చెప్పింది అదే నియోజకవర్గాల్లో. నేను ఒక నియోజకవర్గాన్ని పెట్టుకుంటే ఆ నియోజకవర్గాల ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉన్నా నేను అలా ఉండకుంటే ఈ రోజు ఇక్కడ ఉన్నా. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో కానీ పార్టీ బలంగా నిలబడాలన్నా లేకపోతే ఇప్పుడున్న ఏదైతే నామినేటెడ్ పదవులు మనకు కావాలన్నా ఇప్పుడు 2 సంవత్సరాలు అయినాక మనకి ఇంకొక అవకాశం వస్తుంది. అవన్నీ చేసుకోవాలన్నా ముందు మన ప్రభుత్వం అనేది అధికారంలో ఉండాలి. మనం ఆ బాధ్యత లేకుండా మనని మనం విమర్శించుకుంటే మనకున్న కోపాలు ఏదైతే సంబంధించి 10 మంది మనం మాట్లాడుకుంటే మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళకుండా మనమే వాటిని విమర్శిస్తే దానివల్ల మన కళ్ళల్లో మనం పొడుచుకున్నట్టే. పాత కొత్త తేడా మేము చెప్తున్నా. నిజంగా అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సచ్చినావుడు ఇళ్ళనే ఉంటాము. ఇది మన క్రెడిబిలిటీ. ఎవరు ఉన్నా ఎవరు పోయినా వచ్చినా ఉంటారా పోతారా సెకండరీ. కానీ రేపు పొద్దున దీన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ బలోపేతం చేయడానికి మనం ఎన్ని సంవత్సరాలు పార్టీలో ఉన్నామనేది ముఖ్యం కాదు, మనం ఉన్నది రోజులు ఏ రకంగా పార్టీకి ఉపయోగపడమనేది ముఖ్యము. సో ఆ విధంగా మీరందరూ కూడా మీ ప్రతి ఒక్కరి సమస్యని వయసులో ఇక్కడ ఉన్నదందరికంటే కూడా చిన్న వ్యక్తిని మీకు ఒక తమ్ముడు లెక్క, మీకు ఒక సోదరు లెక్క, ఒక శాసన మండలి సభ్యుల లెక్క కాకుండా ఒక సాధారణమైన కార్యకర్తగా మీ ప్రతి మండలంలో మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది, మీ నియోజకవర్గంలో మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. ఎవరెవరు మీరు ఆశావాహులు ఉన్నారో అది బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకి 3 పేర్లు తీసుకోవడం జరుగుతుందన్నా, మండల పార్టీ అధ్యక్షులకి 5 పేర్లు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, ఫార్వర్డ్ క్లాస్, మైనారిటీ ఈ సోషల్ ఈక్వేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డిసిసి అధ్యక్షులకు కూడా డిసిసి ఆశాభావం ఉంటే దానికి కూడా 5 పేర్లు తీసుకోవడం జరుగుతుంది. అందరికి కూడా వేదిక పైన పెద్దలందరినీ కూడా పర్సనల్ గా కలిసి మీ అభిప్రాయాన్ని కూడా సేకరించడం జరుగుతుంది. దానితో పాటు కార్పొరేషన్ చైర్మన్ కూడా కలిసి మీ అభిప్రాయాలు మీ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే పదవులలో 2017 కంటే ముందు అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మన పార్టీలో చేరిన ఆ సమయం కంటే ముందు ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ నే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది. మీరు పేరు ఇచ్చినప్పుడు కూడా 2017 తర్వాత జాయిన్ అయిన లాస్ట్ ప్రయారిటీలో పెట్టుకోండి. 2017 కంటే ముందు ఎవరైతే పార్టీలో ఉన్నారో కష్టకాలంలో పార్టీతో ఉన్నారో వారిని మొదటి ప్రాధాన్యతగా తీసుకొని మొదటి ప్రయారిటీగా తీసుకొని వాళ్ళ పేర్లే మీరు నాకు ఏదైతే ఇవ్వవలసిందిగా ఇక్కడ ఉన్నా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. చాలా క్లియర్ గా చెప్తున్నా. ఏదైతే సంబంధించి ఈ ఇన్స్ట్రక్షన్స్ తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది. ఎక్కడన్నా యునానిమస్ గా చేస్తున్నాము, గ్రామ స్థాయిలో మీరు యునానిమస్ గా మీరు కూర్చొని ఇది ఇస్తే ఓకే, కానీ ఒత్తిడి చేసి లేదు ఈడ మండలంలో దీన్నే పెట్టాలి
ఈయన పెట్టాలి, ఇదే వ్యక్తికి ఇవ్వాలంటే నేనైతే అట్లా నిర్ణయానికి కట్టుబడి ఆ లిస్టు పంపించడం అయితే కాదు. 100% మీకు ఎవరికే ఇబ్బందులున్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ప్రొఫైల్, పార్టీ కోసం ఎన్ని రోజులకి పనిచేసిండ్రు, ఏ స్థానాల్లో పనిచేసిండ్రు, ఏ ఎలక్షన్లో పనిచేసిండ్రు, ఏ ఎలక్షన్లో మీరు ఆ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు మీ యొక్క మండలంలో ఎమ్మెల్యేకి మీరు 2 ఓట్లు వేయించారు, ఎంపీకి 100 ఓట్లు వేయించారు, మీరు లోకల్ బాడీలో దేనికి పోటీ చేశారు, పోటీ చేస్తే మీకు ఎన్ని ఓట్లు పడ్డాయి, మీకు పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చింది, అవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని రేపు పొద్దున్న రిపోర్ట్ని తయారు చేసి పైకి పంపించడం జరుగుతుంది. సో మీకు చెప్పిన ఈ ఇన్స్ట్రక్షన్స్ మేరకు నియోజకవర్గ బాధ్యులు, డిసిసి బాధ్యులు, పెద్దలు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు మీరందరూ కూడా ఆ రకంగా మీరు రిపోర్ట్స్ ని, ప్రపోజల్స్ ని మాకు ఇస్తే ఆ ప్రపోజల్స్ ని బేస్ చేసుకొని పిసిసి అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి అందులో నిఖార్సుగా రేపొద్దున ఏదైతే కింది స్థాయిలో పార్టీ బలోపేతానికి పార్టీ జెండాని మోసి ఏదైతే ఈ పార్టీని గౌరవించి చర్చల వరకు పార్టీలో ఉండే వ్యక్తుల్ని సంస్థాగతంగా అసలు వ్యక్తుల్ని గుర్తించి క్షేత్రస్థాయిలో నిజామాబాద్ జిల్లాలో కేవలం పార్టీ బలోపేతం కోసము మీ మధ్యలో అటు రాష్ట్ర నాయకత్వం మధ్యలో ఒక సమన్వయకర్తలుగా నేను తిరుపతి గారు ఇక్కడ రావడం జరిగింది. ఎవరిపైన ఎవరో దగ్గర ఎవరో దూరం అనేది ఏది ఉండదు. మీరు ఇచ్చినది 100% జెన్యూన్ రిపోర్ట్ ని పైకి పంపిస్తామని ఒక భరోసాని ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణునికి తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే మీటింగ్ కి సంబంధించి పెద్దలు వారు వేరే దగ్గర నుండి వారు మీటింగ్ ఆలస్యం అయిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మండల పార్టీ అధ్యక్షులు మోహన్ స్థానికంగా ఇక్కడ ఉన్న మండల పార్టీ అధ్యక్షులు మనం ఎక్కడైతే మీటింగ్ పెట్టుకుంటున్నామో వారు కూడా మీటింగ్ స్టార్ట్ అయిన 2 గంటలకు వచ్చారు. కొంతమంది బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు లేరు. ఇటువంటి డిసిప్లిన్ లేకపోతే నేనైతే ఉంటున్నాను. ఏమన్నా తండ్రి గారి స్థితి మా అందరినీ స్థితి పెట్టమని చెప్పి నేను ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడికి వచ్చిన. సో మేము హైదరాబాద్కి వెళ్ళి కష్టపడి ఇంకో ఒక వ్యక్తి మా నాన్న చనిపోయి తండ్రి స్థితి పెట్టుకోకుండా ఈరోజు ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టుకున్నామంటే పార్టీకి మేమంతా కట్టుబడి ఉన్నప్పుడు మండల పార్టీ అధ్యక్షులు కూడా అదే రకంగా కట్టుబడి ఉండి పని చేయాలి. అట్లా పని చేయకుండా ఆ అటెండెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎవరన్నా మీటింగ్కి రాక ఆలస్యంగా వస్తే 100% మొన్నట్లయితే అబ్జర్వర్స్ లేట్ వస్తే వాళ్ళ లిస్టు తొలగించిందో ఇట్లా మీటింగ్కి లేట్ వస్తే మేము కూడా వాళ్ళ పేర్లు ప్రపోజల్స్ గా తీసుకోమని చెప్పి సభా వేదికగా తెలియజేస్తూ, నేను మాట్లాడిన మాటలు కొంచెం కఠినంగా ఉన్న పెద్దలు నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటూ, ఇక్కడ ఉన్న నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటూ, కానీ ఆ చెప్పిన మాటల్ని పాటించవలసిందిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ అధ్యక్షులు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా కూర్చొని చేయాల్సిన విషయాన్ని దయచేసి నియోజకవర్గ బాధ్యతలు చెప్పేది ఏంటంటే, అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినది మీరు ఒక 2-3 డేట్లు ఇవ్వండి. ఎందుకంటే జిల్లా ప్రజలు కాదు, జిల్లా ముఖ్య నాయకులు కూడా అన్ని నియోజకవర్గాల్లో పార్టిసిపేట్ అయ్యి ఉంటుంది కాబట్టి వాటిని మీరు 2-3 డేట్లు ఇస్తే దాన్ని మేము ఒక్కొక్క రోజును రోజు పెట్టుకుంటే కుదరదు. అందరూ కూడా డేట్లు నాకు 2వ తారీఖు 1వ తారీఖులో కూడా ఇచ్చేసేటి దయచేసి 3 డేట్లు ఇవ్వండి. ఆ డేట్ నేను సెట్ చేసి పైకి పంపించేస్తాను. దాంట్లో సమావేశానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు సోదరుడు గారికి, పెద్దలు కాంగ్రెస్ పార్టీ బీచ్ పంపితారు సోదరు సార్ గారికి, మరి డిసిసి అధ్యక్షులు మోహన్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్లకు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, ముందున్నటువంటి సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. కార్యకర్తల విస్తృత సమావేశం అంటే ఈ సమావేశంలో మనందరం కూర్చొని ఏ విధంగా మన పార్టీని బలోపేతం చేసుకోవాలనే అంశం పట్ల మాట్లాడి నిర్ణయించిన సమావేశం. మరి మన పార్టీ ఒకటే బలోపేతం కావాలంటే కేవలం మనం మాట్లాడుకోవడానికి అనుకుంటే కావు. మనం అధికారం ఉన్నాం, మన పైన బాధ్యత ఉంది. మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఏవైతే సంక్షేమ ఫలాలు అందిస్తుందో ఆ ఫలాలు పేద ప్రజలకు, ముఖ్యంగా అర్హులకు
అందిస్తే మరి వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఉంటేనే మన పార్టీ బలపడుతుంది, మన ప్రభుత్వం బలపడుతుందనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి మనందరూ కూడా కుటుంబం కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మరి కాంగ్రెస్ పార్టీలకు కొత్తగా వచ్చి జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ పార్టీ ఒక నిర్ణయంపై ఒక తాటుపై మనందరూ కూడా బలపడతామన్న అంశాన్ని కార్యకర్తలతో గమనించి మనకు ఎంతో డైనమిక్ ఇద్దరు కూడా అభ్యర్థులుగా మన జిల్లాకు రావడం జరిగింది. మీకేమైనా సమావేశం ఉంటే లేదు మీకేమైనా అభ్యంతరాలు ఉంటే మీకు ఏమైనా బాధ ఉంటే వారికి చెప్పుకుంటే బాగుంటుంది, కానీ 4 గోడల మధ్యలో మాట్లాడుకునే విషయాలన్నీ కూడా ఇట్లా సమావేశంలో మాట్లాడుతున్న ఎవరో ఒకరు వీడియో రికార్డ్ చేసి బయట పరిస్థితి ఉంది కనుక సీనియర్ కార్యకర్తలు ఎవరికైతే పార్టీ మీద చిత్తశుద్ధి ఉంటుందో, ఎవరికైతే పార్టీ పట్ల అంకిత భావం ఉంటుందో, ఎవరైతే పార్టీ నాదనుకుంటారో ఎవరు కూడా అట్లా మాట్లాడద్దు. దయచేసి పార్టీని అనాస్పాలు చేసుకోవద్దు. ఎంతో కష్టపడి సాధిస్తున్న పార్టీలో అందరూ కూడా కష్టపడుతున్న పార్టీకి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రావాలని ఎందరో మంది లీడర్లను మనం వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మీరు మా పార్టీలకు రండి ఆహ్వానిస్తున్నాం. అటువంటి వారిని మేము 10 ఏళ్ళు మోస్తామని చెప్పి కొత్తగా వచ్చే కార్యకర్తల్ని కొత్తగా వచ్చే ప్రజల్ని ఇబ్బంది పెడితే పార్టీకి మంచిది కాదు. పెద్దలందరూ కూడా మరి జిల్లా నాయకత్వం అంతా కూడా ఒకసారి మన నిర్ణయం తీసుకురా కొత్త పాత అని మాట్లాడి మొదలు పెడితే అనవసరంగా మన మధ్యలో విభేదాలు సృష్టించుకొని మన మధ్య కొట్టాడుకుని పార్టీ ప్రశ్నపట్టడానికి అవకాశం ఉంది కనుక అందరూ అన్ని కూడా పక్కన పెట్టి ఏ విధంగా అయితే ప్రభుత్వ ఫలాల గ్రంథాలను చూస్తే పార్టీ తప్పక బలపడుతుంది. ఉదాహరణకు ఇంద్రమ్మ ఇళ్ళు ఉన్నాయి. ఇంద్రమ్మ ఇళ్ళు విధమైన అరువులకు పార్టీగా బలపడదు. దాదాపు పాల్గొన్న నియోజకవర్గంలో గత వారం రోజుల నుంచి కూడా కార్యకర్తలు అందరూ లిస్టు పట్టుకుని ఇంటింటికి తిరిగి నిజమైన అరువులను సెలెక్ట్ చేసుకున్నారు. మరి మా కార్యకర్తలందరికీ మా సోదరులందరూ కూడా పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒకటి గర్వంగా చేస్తా. ఏదైతే మీరు ఈ కార్యకర్తల లిస్టుని మీరు సెలెక్ట్ చేస్తున్నారో మనం ఇచ్చే లిస్టు పాల్గొన్న నియోజకవర్గం లిస్టు పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పి గర్వంగా ఇబ్బందులుగా చెప్తున్నారని తెలియజేస్తూ మరి నేను చూస్తున్న ఎవరైతే పార్టీ పట్ల అంకిత భావం ఉందో వాళ్ళందరూ కూడా ఈ పథకాలు ప్రజలకు అందాలా, ప్రజలకు అందితే మనకు పార్టీకి మంచిది, మనకు మంచిది. మనం 10 ఏళ్ళు కష్టపడ్డాం, 10 ఏళ్ళు కష్టపడ్డాం, మనం దాని ఫలితం వస్తారని. కానీ కొంతమంది ఒక 5% 6% ఉన్నారు అక్కడక్కడ మా కాంట్రాక్ట్ కావాలా, ఉసుకే కావాలా, మేము పైసలు సంపాదించుకోవాలంటారు. అటువంటి వారు పార్టీని కష్టపడితే తప్ప పార్టీ కనిపించలేదు. ఈ దశగా మనకు ఉన్నటువంటి ఇన్ఛార్జ్లందరూ ఆలోచించి పార్టీని గట్టిగా అందరితో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి ఒక దిశానిర్దేశం చేయాల్సిందిగా పెద్దలు జోన్సరెడ్డి గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి 2 ఇన్ఛార్జ్లకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తుంది. జై కాంగ్రెస్. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మోహన్ అన్న గారికి, అదే రకంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వెంకట్ గారికి, తిరుపతి అన్న గారికి, అంతేకాకుండా మన జిల్లా నాయకులు మాజీ మంత్రివర్యులు బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన బ్లాక్ అధ్యక్షులకి, మండల అధ్యక్షులకి, ముఖ్య నాయకులకు అందరికీ కూడా పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క సమావేశం అనేది మనకి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్కి ప్రీ ఫైనల్ లాంటిది. తప్పకుండా ఈ 2 నెలలందరం కూడా కష్టపడి మెజారిటీ సీట్లని గెలిచే విధంగా కలిసి కట్టుగా కొత్త పాత అనేది కాకుండా అందరినీ కూడా కలుపుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా. ఎందుకంటే కొత్త అని అంటాం, కొత్త వాళ్ళు అందరూ కూడా మమ్మల్ని ఓడగొట్టిన వాళ్ళే. ఎవరైతే జాయిన్ అవుతుందో వాళ్ళు మనల్ని ఓడగొట్టిన వాళ్ళు. మీకు గెలవాలా, మీకు అవసరం లేదు, మీరు నేను గెలవాలా. అన్ని ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ అన్ని రకాలుగా మనం గెలవాలంటే కొంత స్ట్రెంత్ ఇంకా మనకు అవసరం ఉంది. వాళ్ళు కూడా గతంలో మన పార్టీలో ఉన్నవారే. వాళ్ళు గతంలో అక్కడ ఉన్న నాయకులతోని బెదిరియో లేకపోతే భయంతో లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెడితేనో వేరే పార్టీలకు పోలేదు తప్ప వాళ్ళు ఇంకో రకంగా పోలేదు కనుక వారిని అందరినీ కూడా స్వాగతించి ప్రతి ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలిచే విధంగా అందరూ కూడా కష్టపడుతూ, అదే రకంగా ఇంద్రమ్మ కమిటీ ఉన్నాయి, కమిటీ సభ్యులు కూడా
తక్షణమే ప్రతి గ్రామంలో తిరిగి ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో మా బావ మా బామ్మది అవన్నీ పక్కకు పెట్టుంది, నిజమైన అర్హులు ఎవరు ఉన్నారో వారికి అందరికీ ఇప్పించే విధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఇప్పిద్దామని చెప్పి తెలియజేస్తూ, అదే రకంగా రాజీవ్ యువ వికాసం ఉంది. రాజీవ్ యువ వికాసంలో గత 10 సంవత్సరాలుగా మాకు సర్టిఫికెట్ తీసుకోండి. వారికి కూడా తప్పకుండా ప్రతి నియోజకవర్గంలో సుమారు 1500 నుంచి 2000 మందికి వచ్చే విధంగా మనం అందరం కూడా కష్టపడి ఇప్పిద్దామని చెప్పి తెలియజేస్తూ, అందరూ కూడా వచ్చే 2 నెలలు గట్టిగా కష్టపడి మన ఇన్ఛార్జీలకి మన ప్రతి ఎంపీపీ జెడ్పీటీసీలను అందరినీ కూడా గెలిపించుకొని గిఫ్ట్గా ఇద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై కాంగ్రెస్. సంస్థాగతంగా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం కనిష్టం చేయాలని చెప్పి అధిష్టానం ఆదేశం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది మొత్తం మాట్లాడారు. గత 10 సంవత్సరాలు మేము కష్టపడ్డాం, పోరాటం చేసాం, కొట్లాడడం, కేసులు అయినాయి, జైలు పోయి అన్నీ అయినాయి. ఉదాహరణకు బందూరు వెంకయ్య గారిని ఎందుకు చేసేదో చెప్పింది తీసుకుంటే కాదు. ఎప్పుడైతే నిర్మాణం గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం బూత్ స్థాయి వరకు గట్టిగా ఉంటే డెఫినెట్గా రిజల్ట్ వస్తుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. గతంలో 4 పర్యాలు ఎన్నికలు చేసినప్పుడు కూడా ఎలాంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు 96,000 మెంబర్షిప్ చేయించిన పార్టీలో ఉన్నప్పుడు పటిష్టంగా కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా చేసుకున్నాం కాబట్టి నేను 4 సార్లు కార్యకర్తలు గురా చేసుకుని నేను గెలిపించు. ఇవాళ మీరు కూడా గ్రామ స్థాయిలో ఎంపీపీ కావాలన్నా, జడ్పీటీసీ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, ప్రజలకు మన చేరువైన కార్యక్రమాలు చెప్పాలన్నా మనకు సమర్థవంతమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో నిర్మాణం చేసుకున్నప్పుడే మన గ్రామం తప్ప వాటి కాదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. గ్రామంలో ఉన్న రేపు ఎన్ని వచ్చినా, రేపు ఇంకే సంక్షేమ కార్యక్రమాలు వచ్చినా కానీ ఆ నాయకత్వం పోయి ఎవరైతే కార్యక్రమాలు గరీబులో వాళ్ళకు ఆ సంక్షేమ కార్యక్రమాలు రేపు అన్నీ అందిస్తే రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు నిలబెట్టుకొని గెలుచుకునే అవకాశం వస్తుంది. మీకున్న గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలకు మంచి పేరు వస్తే ఆటోమేటిక్గా మంచి పార్టీ మంచి పేరు వస్తుంది. పార్టీకి మంచి పేరు వస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు మామూలు విషయం కాదు, ఏ గ్రామంలో ఉన్న కార్యకర్తలు ఆ గ్రామంలో పార్టీని పటిష్టంగా చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఉందని చెప్పి, అదేవిధంగా జై బాబు, జై భీమ్, జై సంవిధానం కూడా ప్రజలు తీసుకుపోయి బ్రహ్మాండంగా దాన్ని సక్సెస్ చేసి మన రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆదేశించారో దాన్ని తూచా తప్పకుండా చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి సందర్భంగా మనవేస్తూ ఎక్కువ సమయం తీసుకుంటే 13 గంటల గారు ఒక మాట చెప్పింది. నేను మామూలు ఎన్ఎస్సీ కార్యకర్తలు ఎన్ఎస్సీ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు నాకు పార్టీ బాధ్యత ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా ఇవ్వడానికి నా కాన్ఫిడెన్స్ లేకుండా పక్క కాన్ఫిడెన్స్ వాటికి నేను పోయి నిబంధనలు పనిచేసిన నాకు ఆ టికెట్ ఇస్తామని చెప్పినాక కూడా తర్వాత టికెట్ నేను వీళ్ళకి ఇస్తాను ఓకే అన్న తర్వాత ఏ పార్టీ అబ్బాయికి ఆ పార్టీ పనిచేస్తే రాహుల్ గాంధీ గారే నా యొక్క క్రమశిక్షణను, నా యొక్క బాధ్యతను పెరిగి నాకు ఎమ్మెల్సీగా నాకు 35 సంవత్సరాలు ఇచ్చేది. అంటే ఇట్లా ప్రతి కార్యకర్త కూడా ఏ గ్రామ స్థాయి కార్యకర్త ఆ గ్రామంలో పనిచేస్తే డెఫినెట్గా ఆ అధికారంలో వస్తుందని చెప్పి నమ్మాలని చెప్పి ఉదాహరణగా చెప్పింది. కాబట్టి సూచన తప్పకుండా తీసుకొని గ్రామ స్థాయిలో గ్రామ ప్రతిష్టా స్థాయిగా గ్రామ నిర్మాణం చేసుకొని బూత్ స్థాయిలో ఉన్న నిర్మాణం చేసుకున్నప్పుడే మన రిజల్ట్ వస్తుంది. ఆ బూత్లు గెలిపించుకుంటే ఆటోమేటిక్గా గ్రామం గెలుస్తుంది, అన్ని గ్రామాలు గెలిచి ఆటోమేటిక్గా కాన్ఫరెన్స్ గెలుస్తుంది, మన జిల్లా గెలుస్తుంది. అప్పుడు మనకి ప్రభుత్వం నుంచి అవకాశం ఉంటుంది. కాబట్టి కార్యకర్తలకు సూచన తప్పకుండా గ్రామ స్థాయి నిర్మాణంలో అందరం పాల్పంచుకొని నిబద్ధత గల కార్యకర్తలు 20 సంవత్సరాల నుంచి పనిచేసినో వాళ్ళకే అవకాశాలు ఇచ్చి కొత్త కళ్యాణంలో కొత్త వర్షంలో సమర్థత ఉంటే వాళ్ళకు కూడా యాడ్ చేసుకొని కలిగి పోతే పార్టీ పరిశ్రమలు తప్ప వాళ్ళు వీళ్ళని తేడా అని చెప్తే ముందుకు అవకాశం ఉంది. కాబట్టి అన్ని విధాల సంస్కృతంగా గ్రామంలో యూనిట్గా మండల యూనిట్గా పనిచేసినప్పుడే పార్టీ పరిశ్రమల నుంచి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరితో కలిసి సమావేశానికి విచ్చేసిన గౌరవ పెద్దలు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే నాతోటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మిత్రుడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారికి, అలాగే
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీల వారికి, మాజీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులకు, ప్రెసిడెంట్లకు మరియు మహిళా సోదరుమణులకు అందరికీ కూడా నా పేరు పేరున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ కార్యక్రమం ఈరోజు మనం ఇక్కడ చేపడుతున్నామంటే, ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఆనాడు గౌరవ పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు పెద్ద ఎత్తున దీనిపైన చర్చ చేసి, ఏదైతే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని దేశం మొత్తం మీద చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో మనం ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమై ఇప్పుడు మిత్రుడు వివరంగా చెప్పడం జరిగింది. ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి మీరందరూ పనిచేస్తున్నారన్న బాధ వ్యక్తపరచడం జరిగింది. నేను ఒకే విషయం చెప్తాను. ఈ వేదికపై నుంచి ఇప్పుడే మిత్రుడు వెంకట గారు చెప్పారు, కనీసము మేము చేసేటప్పుడు జెండబట్టడానికి కూడా ఎవరు ఉండలేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం ఏర్పడడానికి సాయశక్తులుగా పనిచేసి మీరందరూ కష్టపడితేనే ఈ రోజు మాకు ఈ పదవులన్న సంగతి మేము ఈ సభా వేదికపై వివరిస్తున్నాం. నా విషయానికి వస్తే ఈరోజు నేను ఈ కార్పొరేషన్ పదవిలో ఉన్నానంటే కేవలం ఈ పార్టీ నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగించినాను. ఎందుకంటే గతంలో నాకు ఎటువంటి పదవులు లేవు. ఒక్క రికార్డు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అప్పుడు పిసిసిగా ఉన్నప్పటి నుంచి, కానీ 10 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరుగుతుంది. కానీ నేను ఈ గ్రామ స్థాయి పని కూడా లేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నాకు అవకాశం ఇచ్చిన ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఏదో మారుమూల ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన ఒక ఆదివాసీ గిరిపుత్రుడుగా ఉన్నా నన్ను ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు అంటున్నారు నేను 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, నేను అదే స్థానంలో ఉన్నానంటున్నారు. కానీ ఈ కష్టం యొక్క సుఖం ఉంటుందని మమ్మల్ని చూస్తే మీకు అర్థమవుతుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే కష్టపడితే కలదు సుఖం, ఎందుకంటే కష్టపడితే కలదు సుఖం. పెద్దలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎన్నో ఒడిదొడుకుల మధ్య మన ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ ప్రభుత్వంలో మనం ఉన్నాం. సరే, ఇప్పుడు 18 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పుడు మనము ఈ ప్రయాణం కొనసాగిస్తున్నాం. అదేవిధంగా మీకు కూడా మంచి పదవులు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ ప్రాంతంలో మనం చేసే కార్యక్రమాలని కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి మనిషితో పట్టుదలతో చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మనం పెద్ద ఎత్తున విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్న ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారిని వేదిక పైన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మిత్రులారా, ఏదైతే ఈ కార్యక్రమాలు మనం చేస్తున్నాం, చేసేటప్పుడు ప్రతి మండలం నుంచి కూడా ప్రతి మండలం పార్టీ అధ్యక్షులు బాధ్యత వహించవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను మిమ్మల్ని ఒకటే వినిపిస్తున్నాను. ఈ రోజు దాదాపుగా మనకు 34 మండలాలలో ఎంతమంది ఆయన అనుభవంలో మేము చాలా తక్కువ, మేము ఆయన ముందు కూడా మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, మనం ఏదైతే కలిసికట్టుగా పని చేస్తే ఏదైనా సాధ్యపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను ఒక విషయం చెప్తాను. 2021లో పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు అయినప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ జెండా మోయటానికి ఎవరు లేడు అన్నప్పుడే ఆ రోజు ఇంద్రావెల్లిలో మీరందరి సహాయ సహకారాలతో 1,00,000 మందితో ఒక సభ ఏర్పడడం జరిగింది. ఆ సభ ద్వారానే రాష్ట్రం మొత్తం మీద కూడా కాంగ్రెస్ ఎందుకు లేదు, కాంగ్రెస్ అనేది గర్గం అనేది వర్షం వస్తే గర్గం వస్తే మాదిరిగా మొలిసి ఈరోజు ఆనాటి పాలకులను అనగదొక్కి బట్టలు కొట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తున్నారు. వారికి అందరికీ కూడా మీకు ప్రత్యేక రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరందరూ కష్టపడితేనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రాలు బాగుంటేనే రేపు కూడా మనము దేశంలోనే మన నాయకుడిని
నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికీ కార్పొరేషన్ పదవులు దాదాపుగా 5 వచ్చినాయి అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఆదిలాబాద్ జిల్లాకు ఒకటే వచ్చింది. ఏకైక వ్యక్తి నేనే ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ నాయకులు పుష్కలంగా ఉన్నారు, అనుభవశాలు ఉన్నారు. కాబట్టి మనం అందరూ వారి సలహా సహకారాలు తీసుకొని పార్టీ బలోపేతానికి పనిచేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి తమ్ముడు ఈ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎన్ఎస్సీఐ నుండి వచ్చి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బద్మ వెంకట్ గారు, అదేవిధంగా తిరుపతి గారు మన ఎస్టీ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్, మరి అదేవిధంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మానవ మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మరి మాజీ ఎమ్మెల్యే కన్నా రవితారెడ్డి గారు, మరి తయారు ఉద్యోగ కమిటీ చైర్మన్, అదేవిధంగా వినయ్ దంతాక గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వర చైర్మన్ తారాజన్ గారు, మరి వేణు సారెడ్డి, మన రత్నాకర్ గారు, రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా నరసరెడ్డి గారు, రాజేశ్వర్ గారు, నాగేశ్వర రెడ్డి గారు, మరి రాజిరెడ్డి గారు, టౌన్ ప్రెసిడెంట్ కూడా చైర్మన్ అయినటువంటి ధర్మ వేణు గారు, జగన్నాథ్ గారు, బాలన్ గారు, గారు, మరి వేదిక మీద ఉన్న ప్రజలందరికీ చాలా మంది పేరున మరి వివిధ మండలాల నుండి వచ్చినటువంటి మండల ప్రెసిడెంట్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మరి జిల్లా కార్యవర్గం, మండల కార్యవర్గం అందరూ కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారం. ఈ రోజుల్లో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మరి దానికి మనం అందరం కూడా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. మనం మొన్ననే పోయిన అసెంబ్లీ సెషన్లో బీసీ కేటగరైజేషన్ కింద మన బీసీ జనాభా ప్రకారం సెన్సెక్స్ చేసిన తర్వాత 56% బీసీలు ఉన్నారు. మరి వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇవ్వాలి. మరి రెండింటిలో ఇక్కడ రాజకీయంగా తర్వాత విద్యా ఉపాధిలో ఇవ్వాలని చెప్పి మనం బిల్లు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ కూడా మరి సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత 6 నెలల్లోనే మొట్టమొదటిగా దేశంలోనే ఇంప్లిమెంట్ చేసేటువంటి సందర్భంలో మరి రాబోయే కాలంలో మనం ఈ రెండు కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులు, ముఖ్యంగా సామాజిక కార్యక్రమము, అదేవిధంగా మరి ఈ మన భూభారతి చట్టం, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, తర్వాత ఇంకా మనం చేసినటువంటి అదర్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఇంకా రాబోయే కాలంలో రేషన్ కార్డు ఇస్తున్నాము, ఇవన్నీ కూడా ఇస్తాం. అంటే మొట్టమొదటిగా మనము ఈ 15 నెలల నుండి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, మరి దాన్ని ఏ విధంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలన్న దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి మరి ఆర్గనైజేషన్ పరంగా కూడా ఇక్కడ మండల కమిటీలను, జిల్లా కమిటీ, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల కొరకు మరి మన ప్రపోజల్స్ అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆర్గనైజేషన్ ద్వారా మన అన్ని బీపీ ప్రాజెక్ట్స్, అదేవిధంగా మన గ్రామ స్థాయిలో కూడా మనం ఆర్గనైజేషన్ బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ టైం మనం అందరూ కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలామంది ఎన్నికల ముందు ఉన్నారు, కొంతమంది ఎన్నికల తర్వాత వచ్చారు, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు తర్వాత వచ్చారు, ఇంకా కొంతమంది జాయిన్ అవుతా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక వరదలాగా ఉంది కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళా మనం గ్రామ స్థాయి నుండి మనం స్థానిక సంస్థలలో గెలుచుకొని సర్పంచ్ మనోడే ఉండాలా, వార్డు మెంబర్ మనోడే ఉండాలా, సింగిల్ ఉండాలి, చైర్మన్ మనోడే ఉండాలా, ఎంపీటీసీ మనోడే ఉండాలా, మరి అదేవిధంగా ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ కమిటీ అన్ని కూడా మనం ఉన్నప్పుడే మన స్థానికంగా కూడా గవర్నెన్స్ ఇంకా బలంగా ఉందని మనం చేసినటువంటి కార్యక్రమాలు కూడా ప్రజలకు రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యాంగిల్లో మనం ఆలోచించుకోవాలి. ఇవాళ మనం చూస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వస్తున్నాం. పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మనము ఇంకా మనం సంఘటనలో కూడా రైతులకు కూడా మనం బోనస్ ఇస్తా ఉన్నాం, 24 గంటలు కరెంట్ ఇస్తా ఉన్నాం, నాణ్యమైన విత్తనాలు ఇస్తా ఉన్నాం, నాణ్యమైన ఎరువులు ఇస్తా ఉన్నాం. ఇవాళ అదేవిధంగా మనము క్రాప్ గ్యారంటీ మనం మినిమం ఎంఎస్పీ ఇచ్చి 500 రూపాయల బోనస్ ఇవ్వడం వల్ల ఇవాళ
జరుగుతూ ఉంది. ఈ విధంగా మనము మన జిల్లాను మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తాము. ఈ సందర్భంగా మరి నిన్న కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. 25 సంవత్సరాలలో అయిందంటే టీఆర్ఎస్ ఒకటి. మరి అసలు నేను అడుగుతా ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నదా? తెలంగాణ అనే పదాన్ని మాకు అసలు అవసరమే లేదు అని ఎలక్షన్ కమిషన్కు ఉత్తరం రాసి టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసేది ఎవరు? కేసీఆర్ కదా. మరి బీఆర్ఎస్ ఎప్పుడు వచ్చింది? 3 ఏళ్ళు అయింది. మరి బీఆర్ఎస్ పేరు 25 సంవత్సరాలు మీటింగ్ ఎక్కడ ఉంటాడు అంటే ఇవాళ టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను ప్రజలు గుర్తుపట్టే వాళ్ళని మర్చిపోయారు మొత్తం. అది ఫార్మల్కే పరిమితమైనటువంటి సందర్భంలో మరి ఇలా గోడ మీద మళ్ళీ రాపించుకుంటున్నారు. వాళ్ళని గుర్తుపట్టుకుంటున్నారు. ఇక అంటున్నాడు తెలంగాణ ప్రజలు ఆనందమైపోయారంట. తెలంగాణ ప్రజలు ఆనందంగానే మంచిగా రైతులు 3 పూటలు అన్నం తిని పెరుగనంది మంచిగా హ్యాపీగా దావతులు చేసుకుంటున్నారు. మహిళలు ఇలా పేదోళ్ళు అందరూ కూడా మన సన్నబియ్యం తిని మంచిగా హ్యాపీగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఏం ఆగం కాలేదు, ఆగమైంది కేసీఆర్ ఫ్యామిలీ అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ఆగం అయిపోయి బిడ్డనేమో జైలుపోయింది. కొడుకు ఎప్పుడు జైలుపోతాడో తెలియదు, మరి అల్లుడికి ఎప్పుడు అగ్గి పెట్టుకుంటాడో తెలియదు. ఇక నిన్న మామూలుగా కాలేజీ వండి రామాజేశ్వర కుట్రలు అంతా ఉన్నాడు. మొన్న కూడా దుబ్బాక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని పడగొట్టాలని చెప్పి రియల్ ఎస్టేట్ పైసలు ఇస్తున్నారండి. కాంగ్రెస్ పార్టీని ఎందుకు పడగొడతారా మీరు? అంటే సన్నబియ్యం విషయం పడగొడతారా? ఇందులో ఇంగ్లీష్ పడగొడతారా? రైతులకు రుణమాఫీ వేసుకుని పడగొడతారా? దేని కూడా పడగొడతారు. మరి మీలో మోసం చేయాలి. మీరు డబ్బులు పెట్టి ఇస్తామని అదేవిధంగా 3 ఎకరాలు పొలం ఇస్తామని అడిగారు. మరి గుంట కూడా నీళ్ళు ఇస్తామని అడిగారు. మీరు వాళ్ళు మోసం చేసేవారు. ఎందుకు పడగొడతారు? ప్రజాస్వామ్యబద్ధంగా 65 సీట్లు అబ్జర్వేట్ మెజారిటీతో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ధైర్యం ఎవరికి లేదు అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాలు కాదు, ఇంకా 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. నువ్వు కాంగ్రెస్గా పరిమితం అయిపోతే నువ్వు మళ్ళీ చేసే ప్రసక్తే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇక బీజేపీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ అంటాం మేము. బీజేపీ అన్నదాన్ని భారతీయ జనతా పార్టీ. ఇవాళ మీరు గమనించండి, మోడీ గారు కూడా చెప్తా ఉన్నారు హైదరాబాద్లో పురుగులు ఏనుగులు కనబడుతున్నాయి అంటారు. మరి నేనైతే మా ఇల్లు హైదరాబాద్లో ఉంటాను కానీ మరి ఎక్కడ ఏనుగులు పురుగులు ఎక్కడ కనబడలేదు మాకైతే. ఇక చూపుపోయి చూసినా మరి ఏదో తెలియదు కానీ అంటే సాక్షాత్ ప్రధానమంత్రి మరి ఈ విధంగా అబద్ధాలు ఆడుతూ ఉంటే ఆ పార్టీని ఎదురుగా ఇవాళ చూస్తూ ఉన్నాం మనం. ప్రైవేట్ ఇష్యూ కశ్మీర్ బార్డర్ నుండి పాకిస్తాన్ బార్డర్ నుండి 300 కిలోమీటర్ల లోపలికి వచ్చి మైదాన ప్రాంతాల్లో మరి పాకిస్తాన్ టెర్రరిస్టులు భారతీయులను చంపుతున్నారంటే వాళ్ళు మన పర్ఫార్మెన్స్ మీకు కూడా ఇంతకుముందు అక్కడనే ఊరిలో అయింది, అక్కడనే పూర్వంలో అయింది. ఈ రకరకాల వీళ్ళు కూడా అంటే మేనేజ్మెంట్ గవర్నెన్స్ సిస్టమ్ చూస్తే అర్థమవుతా ఉంది. ఇవాళ బీజేపీలో ఎన్నికైనటువంటి ఎంపీలు ఏం చేస్తా ఉన్నారంటే ఇంటి దొంగలాగా వ్యవహరిస్తాం. ఇంటి దొంగలు ఎందుకని అంటున్నారంటే తెలంగాణ ప్రజలు ఓటేస్తున్నారు. మీరు ఎక్కడ గుజరాత్లో గులాంగీ చేస్తాం. గుజరాత్లో 4 ఉన్నారు, ఆదాని, అంబానీ, మోడీ, అమిత్ షా. వీళ్ళు ఇలా మొత్తం భారతదేశాన్ని మరి శాసించి ఇవాళ వీళ్ళు వాళ్ళకి పోయి గులాంగీ చేస్తాం. మీకంతా కూడా తెలుసు, మన తెలంగాణ నుండి ₹1 ట్యాక్స్ మనము కేంద్రానికి పంపిస్తే ఇవాళ మనకి 42 పైసలు మాత్రమే మనకు వస్తూ ఉంది. మిగతాదంతా కూడా ఉత్తరప్రదేశ్, బీహార్లో పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ వెనుకబడిన ప్రాంతాలని చెప్పి మనం మేము మోడీ జేబులకి అడుగుతలేం, మనం అమిత్ షా జేబులకి అడుగుతలేం. మనం కట్టిన ట్యాక్స్ మనకి ఏమని అడుగుతా ఉన్నాం. ఇవాళ అదేమంటే వీళ్ళు తెలంగాణలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు బీజేపీ ఎంపీలు మన తెలంగాణ వైపు మాట్లాడకుండా ఇవాళ బీజేపీ గుజరాతీలో గులాబీ చేస్తూ ఉన్నారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద విషయంతో హైదరాబాద్ మన గుండకాయాలని మరి హైదరాబాద్ను అభివృద్ధి చేయాలని చెప్పి మూసీ రివర్ ఫ్రంట్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ట్రిపుల్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఇలా మెట్రోని ఎక్స్టెన్షన్ చేయాలి. మరి మనకు ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు పోవడానికి మనకు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి అడిగితే అవన్నీ కూడా రాకుండా అడ్డపడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా 11 సంవత్సరాలు అయింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు ఎందుకు అమలు కావట్లేదు? మరి బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇవాళ మన తెలంగాణలో అమలవుతున్నటువంటి స్కీములు మరి రైతులకు బోనస్ అనుకోండి, రైతులకు రుణమాఫీ అనుకోండి, మరి సమకూరు అనుకోండి, అదేవిధంగా ఇండియా అనుకోండి, ఏ ఒక్క కార్యక్రమమైనా మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతుందని నేను అడుగుతాను. వాళ్ళు చెయ్యరు.
వాళ్ళు చేయరు కానీ చేసే వాళ్ళ మీద బుద్ధగానే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళ రాజకీయం అంతా కూడా ఓన్లీ మతాలు కులాలు తప్ప వాళ్ళ అభివృద్ధి వాళ్ళ కార్యక్రమం కాదు. కాబట్టి వాళ్ళు మీరందరూ కూడా గమనించండి. మిత్రులారా, ఇలా టీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి పనిచేస్తా ఉన్నాయి. రాబోయే కాలంలో బీజేపీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేయబోతా ఉన్నాయి. కాబట్టి దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనకి మీరిద్దరు కూడా మన ప్రధాన శత్రువులే. కాబట్టి మీరు స్థానిక సంస్థల ఎన్నికలలో మన పార్టీని మనం బలోపేతం చేసుకొని, మన గ్రామ స్థాయిలో ఇలా పార్టీ బలోపేతం చేసుకొని, మండల స్థాయిలో, బ్లాక్ లెవెల్లో, మన జిల్లా లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో కూడా మనం బలోపేతం చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఉంది. మనం 15-16 నెలల్లో సాధించిన ఈ ప్రభుత్వం సాధించినటువంటి ఘనతలు ఏదైతే సక్సెస్ ఉందో ఇవన్నీ కూడా మన ప్రజల దగ్గరికి తీసుకొని పోయి మరి బీజేపీ టీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఈ కుట్రలను మనం అడ్డు చెప్పి మనం తీసుకుంటే మన ప్రజలకు దగ్గరై మరి మనము మందనం ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా మన బతికేసుకోవడానికి చాలా రోజులు అధికారంలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా గమనించి మరి అందరూ కూడా ఏకదాటిగా మనం రాబోయే ఒక 2-3 నెలలు మనం గట్టిగా ప్రయత్నం చేద్దాం. మనం పార్టీని మనం అధికారంలో తెచ్చుకున్నాం కాబట్టి మనం ఈ అధికారాన్ని కాపాడుకుంటూనే ఇంకా మనం పార్టీని బలోపేతం చేసి గత రాబోయే 10-15 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉండేటట్టు మన పార్టీని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఆ యాంగిల్లో మనం పనిచేయాలని చెప్పి మీరందరికీ కోరుకుంటూ మనం అదే మరి రాహుల్ గాంధీ గారు కోరుకునే దీంట్లో రేవంత్ రెడ్డి గారి విజయంలో మన అందరం కూడా పనిచేసి మన పార్టీకి మంచి పేరు తేవాలని, ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మీరందరినీ కోరుకుంటూ నేను దగ్గర సెలవు తీసుకుంటామని. జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా చాలా మంది మాట్లాడారు. పాత కొత్త తేడా లేదు, ఓకే. కానీ మాటలకు చేతలకు కూడా పొందలేని విధంగా నాయకులుగా మనం కూడా ప్రవర్తిస్తేనే పాత కొత్త అనే తేడా వద్దనే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పాత కొత్త ఎప్పటికీ ఉండదు. అది మనం క్రియేట్ చేసుకొని మనము మెరుగే విధానం మీద జరుగుతుందనేది వేదిక మీద మనమందరం ఆలోచించాలి. ఈ పార్టీ ఇంతకుముందు తిరుపతి ఎక్కినట్టు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు అనుకుంటారు పార్టీ పడలేదని. ఆ రోజు 2 లక్షల జనాన్ని తీసుకుపోయింది ఈ పాత కార్యకర్తల విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఆ రోజు ఇది కాదు, అప్పుడున్నటువంటి నాయకుల ఒత్తిడి భయాందోళనకు చేసినటువంటి టీఆర్ఎస్ నాయకుల యొక్క అణిచివేతకు భయపడి కొంతమంది సైలెంట్ గా ఉన్నారన్న తప్ప పాత కార్యకర్తలు ఎవరు బలహీనత కాదనే విషయం. ఎందుకంటే నేను చెప్తున్నా, నేను ఎప్పుడు కొత్తగా ఉంది, పాతలు ఉంది. మీరు కూడా అదే విధంగా చూస్తే ఈ పాత కొత్త అనేది కూడా తెలియజేస్తే ఇప్పుడు పెద్దలు అదేవిధంగా చిత్తూరు భూపతి ఎమ్మెల్యేగా ఉంది. ఇన్ఛార్జ్ వచ్చేసిన తిరుపతి గారు, గూడూరు ఇన్ఛార్జ్ వచ్చేసిన సత్యనారాయణ గౌడ్ గారు, వేదికగా నిర్మించిన తిరుపతి నరేంద్రకు అందరితో వేదికగా ప్రజలకు ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్త మిత్రులకు ఈరోజు
వెంకయ్య గారు చెప్పారు, యువకుడు ఇంగ్లీష్లో ప్రజలు గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో రేవంత్ రెడ్డి కాన్స్టిట్యూషన్ ఇద్దరు వస్తారు. అంటే ఒక సిద్ధాంతాలను పార్టీలకు నమ్ముకొని పనిచేశారు. అటువంటి వాళ్ళకు గుర్తింపించి పదవి ఇస్తామన్నారు. ఎంత చిన్న ఏమిచ్చినా ఒక ఎమ్మెల్సీ ఇచ్చాం. ఎమ్మెల్యే కాంగ్రెస్ చేశారు, అయినా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ సంస్కృతి. కాబట్టి నేను ఎక్కువ చెప్పకుండా దయచేసి మీరందరూ వినండి. భూపతి రెడ్డి గారు అందరూ చెప్పారు, మనం ప్రజానాయకులు అంటే మన ప్రోత్సాహం చెప్తాం. ప్రజలు ఏం ఇబ్బంది పెడతామన్నారో ఆ ఇబ్బందులు తొలగించిన వాళ్ళే బాధ్యత. ప్రజానాయకులు ఏంటి ఎలక్షన్ ఎందుకు పెడతా ఉన్నా, కేవలం మన ప్రోత్సాహం కాదు, వాళ్ళు ఎన్నుకున్న తర్వాత మన సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆ సమస్యలన్నీ గత ప్రభుత్వంలో నేను అడుగుతా ఉన్నాను, బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ మా డిస్ట్రిక్ట్లో ఎక్కడన్నా ఒక చిన్న పని చేశారా? యూనివర్సిటీలు ఇచ్చినాం, లిఫ్ట్ ఇరిగేషన్ చేశాం, కాలేజీలు కట్టాం, మోడల్ స్కూల్స్ కట్టాం. మీ ముఖాలు కట్టడం ఏమైనా కట్టే ఉన్నా మీరు అన్నీ అభివృద్ధి ఇవన్నీ ప్రజలకు చెప్పుకోవాలి. కనీసం ఏదైతే నిజామాబాద్ మండలంలో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఎందుకు నాకు ఆలోచన విధానం నా ప్రజలకు మొత్తం మండలం మిగిలిన కానీ ఒక 3-4 ప్రజలకిస్తే గ్రౌండ్ వాళ్ళతో తెలుగుతో దానిపైన 2 పంటలు పండించుకోవచ్చు అనే ఉద్దేశంతో చేస్తే ఆ గతంలో నిన్న కేసీఆర్ సిగ్గులో కూడా మాట్లాడతారు కదా, అలా స్వార్థాల కొరకు 300 కోట్లు అయిపోయిన ప్రాజెక్టుని పైపులోని పెట్టి 300 కోట్లు పెట్టి 1900 కోట్లు కమిషన్ పైపులు ఇచ్చి వాళ్ళందరూ ప్రజాపతులు ఇది చెప్పాలి. దగ్గర కాంగ్రెస్లో దయచేసి సిద్ధాంతాలు ఉందండి, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి కానీ అన్ని పక్కన పెట్టి రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఎలక్షన్ లేదు, రాహుల్ గాంధీ ఎలక్షన్ లేదు, ఎవరైనా ఈ ఎలక్షన్ ఉంటారు. ఇప్పుడు మీటింగ్ ఎందుకు పెట్టినాం, ఎందుకు పెట్టాము వాళ్ళకు ఈ వరకు వస్తాయి, చిన్న చిన్న సమస్యలు వస్తాయి. నేను కాంగ్రెస్ లో గెలిచిన సర్పంచులు వాళ్ళని 12 ఓట్లు టీఆర్ఎస్ లో కోరుకోవడానికి పంపించాను. ఎందుకు ప్రజలకు మేలైతే పంపించాను. ఇప్పుడు కూడా మీ అందరు యువకులు కూలీలు వస్తారు, అందరూ వస్తారు. రేపు మీరు అందరూ సిద్ధంగా మతాలు విభజించే పార్టీలు పక్కన పెట్టి మనమందరం రైతులను అవకాశం ఇస్తా ఉన్నారు, ప్రజలకు చేయలేదు. కాబట్టి లోకల్ బాడీస్ అన్ని సర్పంచ్ కానీ ఎంపీడీలు కానీ జెడ్పీడీలు కానీ జిల్లా పరిషత్ కానీ ఇవన్నీ మున్సిపాల్ కానీ సాధించుకోవాలి. గతంలో 10 ఏళ్లలో ఏదైతే పనితో ఇబ్బంది పడతా ఉన్నారో దాన్ని గమనించి పనిచేసుకోవాలి. భూపతి రేటు రాలే ప్రోగ్రామ్స్ నేను కూడా 7:30 నుంచి గవర్నమెంట్ జరిగి ఎక్కడైతే తప్పులు జరుగుతామో అందరూ మీటింగ్ పెట్టి చెప్పి అందరూ దాదులని కలెక్టర్లని అందరూ పిలిచి రైతుల సమస్యలు
పరిష్కరించుకోవాలి మీటింగ్ పెట్టుకోబోతే. కాబట్టి మీరందరూ దయచేసి మీ అందరికీ చెప్తున్నారు, వేదిక చిన్న చిన్న దానికి విభేదాలు వస్తే ప్రాజెక్టులు తీసేసి తప్పనిసరిగా చెప్తాను. నేను 89 నుంచి లెక్క 89 నుంచి కంపేర్ చేశాం. ఎన్ని పనులు పడతాను, ఎన్ని పనులు పడతాను అన్నీ సాల్వ్ చేసుకుంటూ వస్తాను, బాధను దిగుమతి ఇచ్చుకుంటూ వస్తాను. కాబట్టి మీరందరూ మేమందరూ మీకు సొంతంగా ఎంపీడీలు కానీ డెప్యూటీలు మా అందరూ బాధ్యత ఉంది. ఎప్పుడూ మీరందరూ యూనిటీగా ఉంది గ్రామంలో పని చేస్తే మనం ఇన్ని ఇస్తున్నాం. రైతు బంధువులు వచ్చారు, మూలం చేయబడుతున్నాయి, వడ్లు కొన్నానే కుటుంబంలో డబ్బులు పడుతున్నాయి. ఏం కథ చెప్తున్నాం అది చెప్పుకోలేక రెండు బట్టలు వస్తాము, వేల కోట్లలో మనం దిక్కున్న పండుగలు వస్తాము. ఎందుకు మనం అన్ని నీళ్ళు కానీ లిఫ్టులు కానీ చదువులు కానీ కాపాడుకుంటూ రెండు పండుగలు వచ్చే విధానాలు చేస్తాం. ఇవన్నీ ఎవరు చేస్తా ఉన్నాము? ప్రజలకు, రైతులకు. రైతులు ఉంటారు, కార్మికులు ఉంటారు, బిజినెస్లకు నడుస్తాయి. వాళ్ళు ఒక్కరు బాగుంటే మనం అందరూ అన్ని పనులు చేసుకోవడానికి వాళ్ళ డబ్బులు పంపించగలుగుతాయి. కాబట్టి అవన్నీ దృష్టి పెట్టుకొని మేమందరూ తప్పనిసరిగా అందరూ దూరంకి వచ్చినాం. ఎందుకు వచ్చినాము? ఎండ ఇది గమనించారు. మీరందరూ నుండి కూడా రాలేదు, తప్పనిసరిగా రావాలి కదా. పార్టీ ప్రాధాన్యత ఎప్పుడో ఒకసారి పనులు చేస్తుంది తప్ప తప్పనిసరిగా అందరూ రావాలి, లేదు యాక్సెస్ చేసుకోవడం. అదేవిధంగా ఏఐసి చాలా రోజులు వాళ్ళు ఏదైతే గ్రామాలు, మండలంలో ఈ కమిటీ చేశారు. ఇప్పుడు దాకా చెప్పారు, 2 పేరు, 3 పేరు, 5 పేరు తప్పనిసరిగా అవన్నీ ఇస్తూ మళ్ళీ నేను ఎక్కువ చెప్పకుండా ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది. కాబట్టి మీరందరూ దయచేసి ఒక ఇక్క పెట్టాలి. ఎందుకంటే నా ఎలక్షన్ మీ అందరినీ ఏదో ఒక పోస్ట్ చూపించాలి, బాధ్యతగా యూనిటీగా ఉంటుందండి. చిన్న చిన్న సమస్యలు దృష్టి తీసుకురండి, తప్పనిసరిగా పరిష్కరించుకుంటా. రైతులకు కూడా నువ్వు కలెక్టర్లు మండలం జరుగుతూ ఉన్నారు, ఎదురు జరుగుతూ ఉన్నారు. అవి చెప్తారు, చెప్పరు, అవి తెలుసు. రైతులు భూమి ఇడులోనే పట్టారు. సాధారణంగా అప్పుడు మన పెద్ద మనుషులు నమ్ముగా ఉండే సంతకాలు పెట్టి భూమి తీసుకున్నాం, పైసలు నుంచి డబ్బులు తీసుకుంటాం. ఇవన్నీ పనులు చేసుకోవడానికి ఎవరికి? రైతులు. 9 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి. మళ్ళీ సాగు చేసుకుంటారు. అధికారులు గుర్తులు పెట్టుకొని ఏదైతే రైతులు మళ్ళీ చేయాలి. ఎక్కడైనా కాలేజీ సమస్య ఉంటే మళ్ళీ అసెంబ్లీలో ఏదైనా బిల్ పాస్ చేసుకుంటాం. అంతదాకా లేదు బహుశా అన్నీ దాంట్లో ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా రైతులకు అందించాలి. ఇంకోటి ఇల్లు కేసీఆర్ లెక్క డబ్బులు రేట్లు తగ్గించి దులుపుకుంటున్నారు. ఎంత ఇస్తున్నావు? కొన్ని రాకపోయింది 3,500. ఎంత? 1,00,000 2 లక్షలు కాదు, 5 లక్షలు ఇస్తారు. నేను ఇప్పుడు చెప్పొచ్చా? ఎక్కడైతే పొలం కానీ ఇసుక కానీ ఎక్కడ సరకాలు పెట్టలేదు, మీకు తెచ్చుకోండి ఫ్రీ గవర్నమెంట్.
అదేవిధంగా ఇక్కడ డిపోలు వెళ్తే కూడా చెప్పారు మీకు డీజిల్ పోస్తున్న రోజు ఒక చోట చెప్పి ఈ విధంగా ఆలోచించుకుంటా ఎవరన్నా ఎవరంటే అది మెరుగు ఈ విధంగా తప్పనిసరిగా ఇల్లు అయితే ఇంకోటి కొద్దిగా చెప్పంలో లేదో కానీ మీరందరూ ఉంచాల్సిన నమ్మకం ఉంటే డాక్రా మహిళా సంఘాలకు వెళ్ళి 50,000 75,000 ఇప్పించి వాళ్ళు మనకేం పెట్టుకుంటారు వాళ్ళందరూ మెంబర్సే ఉంటారు ఆ బిల్లంతా వరకు అన్నీ అడుగుతూ ఉంటుంది కానీ మన పనులు కావాలని నాకు ఆలోచన వచ్చింది అది కూడా చెప్పారు ఎందుకు మనం అనుకున్న సాధించాలి ఇప్పుడు మీరందరూ అనుకున్నారు మండల గ్రామాలలో 1500 వచ్చినాయి ఫస్ట్ పేరు సెకండ్ పేరు సాధించాలి అని చెప్పండి దయచేసి ప్రజలకు కూడా మేము 3,500 కంప్లీట్ చేస్తాం సెకండ్ పేరులో 3,500 థర్డ్ పేరు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 10-12,000 ఇల్లు కట్టేదానికి ఒక ప్రణాళిక చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా డాక్రా సంఘాలకి కూడా మనం తీసుకున్నా బిల్లు రాయమన్నా అదేవిధంగా మన సిఎల్బిలో పాటు చేస్తాం కానీ వీళ్ళకి ఇచ్చేయలేదు అది 400 ఫీట్ల కంటే కేవలం 200 ఎగ్జామ్షన్ వచ్చింది 600 అందుకంటే ఎక్కువైతే మనం 100 ఇచ్చినట్టు కాబట్టి అది ఒకటి ఎగ్జామ్షన్ చేశారు సెకండ్ మీరందరూ వీడికి రాకపోయేవాడు మనోడే కానీ సిస్టంలో రావాలి నేను అడిగినప్పుడు బేసిక్ వచ్చింది ఇప్పుడు మేము ఒక్కయ్య రాదు మేము ఇప్పుడు ప్రవర్తించాలి అది గుర్తురాసారు రావాలి అంత సిస్టం చేస్తుంది అర్థమైనా అందరికి ఎందుకు చెప్తున్నానంటే నమ్మ ప్రజలు చెప్తారు ఇటుకపోయేవారు ఇవ్వచ్చు అంటారు కదా అంటే వరంలో కాదు అక్కడ కట్టిలో ఎవరు చెప్తారు ముందుకు కొట్టారా అక్కడ ఏ రాదు ఎంత కన్స్ట్రక్షన్ చేసినా అంతకే పేరు వస్తుంది ఇవన్నీ ఇప్పుడు మనమందరం డిస్కషన్ చేస్తే కానీ అధికారులతో తప్పదు ఇవన్నీ ఒక గ్రామం చెప్తున్నా కాబట్టి తప్పనిసరిగా ఇన్ఛార్జీలు కానీ మండలి కానీ రోడ్డు పర్సన్స్కు ఇల్లు కూడా వీళ్ళు ఉంటే దృష్టికి తీసుకెళ్ళండి కంప్లీట్ చేయడానికి అయితే ముఖ్య అవకాశం